హలో అండి. కథామృతం ఛానల్‌కి స్వాగతం. అరికపూడి కౌసల్యాదేవి గారు రాసిన 'మోహన మురళి' 7వ భాగం. ఇల్లు చేరే వరకు దారి పొడవునా మురళి కానీ, జయలక్ష్మి కానీ ఏం మాట్లాడుకోలేదు. ఎవరికివ్వవలసిన వస్తువులు, సరుకులు వారికిచ్చి భోజనాదులు ఏర్పాటు చేసే వేళకు జయలక్ష్మితో మాట్లాడే తీరిక చిక్కలేదు భర్తకు. డైనింగ్ టేబుల్ మీద పదార్థాలు సర్దిస్తుంది. వంశీ గదిలోకి అతడి కోసం తెచ్చిన వస్తువులు, మందులు పంపినా అతడు బయటికి రాలేదు. రేపు చూసుకుంటారటండి, ఆయన పడుకున్నారు అని చెప్పాడు శంకర్. అదేమిటి, భోజనం చేశాడా ఆ అబ్బాయి? అప్పుడే పడుకోవటమే అని అడిగిన యజమానురాలకి ఏం చెప్పాలో తెలియలేదు శంకర్కు. కొంచెం కోపంగా ఉన్నట్టున్నారండి అన్నాడు. సరే, నే చూస్తాలే, వెళ్ళు అంది. ఏంటి సంగతి? అంతా వాతావరణం అదొకలా ఉంది అని అడిగింది భర్తను. ఏముంది, రంగనాథ్ వచ్చాడుగా, దులిపేశాడు వంశీని ఇందాక. నేను నచ్చజెప్పినా వినే రకమా? పనిలో పనిగా మిమ్మల్ని ఏదో అని ఉండాలి సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు విష్ణువర్ధనరావు. ఏరి ఆయన, పోనీ ముందు మీరు భోజనాలు కానియండి, తర్వాత మాతో తింటాడు వంశీ అని ఆమె అంటుండగా మాణిక్యం వచ్చింది. అమ్మగారు, భోజనాలు వడ్డించేయమంటారా? సలాడ్ తయారు చేయనా? కూరలు తెచ్చినవన్నీ మురళి సర్దించిందిగా, పెళ్ళడుగు. ఆ అమ్మాయి గారికి ఒంట్లో బాగోలేదని పడుకున్నారండి అని ఆమె వెళ్ళిపోయింది. జయలక్ష్మికి కారణం తెలుసు. అందుకే తానే వెళ్ళింది మురళి వద్దకు. కనులు మూసుకుని పడుకుని ఉన్న మురళి తలపై చల్లటి చేతి స్పర్శ ప్రేమగా తగలగాని లేచి కూర్చుంది. మురళి, ఇంట్లో అతిథులున్నారు. వాతావరణం సామరస్యంగా లేదు. రంగనాథ్ గారు వంశీ విషయంలో కోపంగా ఉండి మీ అంకుల్తో కూడా దెబ్బలాడారట. ఇటువంటి పరిస్థితిలో ఇంటి ఆడవాళ్లకు మనసు బాగుండకపోయినా, శరీరం బాగుండకపోయినా విశ్రాంతికి అదృష్టం ఉండదు. లేచిరా. నిశ్శబ్దంగా కళ్ళొత్తుకుంది మురళి. మురళి, మీ అంకుల్ వేరే సమస్యల్లో ఉన్నారు. అంచేత నేను ఆయనకేం చెప్పటం లేదు. పైగా ఆనంద్ ఆయన మేనల్లుడు. నేను చాడి చెప్పినట్టుగా ఎందుకుండాలి? ఆడవాళ్ల పరిస్థితి అన్ని విధాలా చాలా నాజూకేనమ్మా. కుక్కలు మురిగాయనుకుని మర్చిపోదాం. సొంత తల్లిని వాటేసుకున్నట్టుగా జయలక్ష్మి చేతుల్లో ఇమిడిపోయి ఆనంద భాష్పాలు రాల్చింది మురళి. మీ దృష్టిలో నేను తక్కువయ్యాననుకున్నానాంటీ? చాలే, ఇన్నాళ్లుగా ఉన్నావు. ఇంకా నీకు అర్థం కాలేదా? పద. అంతా భోజనాలకు కూర్చుంటున్నారు. భోజనాల దగ్గర ఘోర నిశ్శబ్దం తాండవం చేస్తుంది. నేను రేపు వెళ్ళిపోతాన్రా విష్ణు అన్నాడు రంగనాథ్ ఉన్నట్టుండి. కొడుకు వైపు కోపంగా చూస్తున్నాడతను. విష్ణువర్ధనరావు అన్నాడు. వరే, రావటానికి వెళ్ళటానికి నీ ఇష్టమే అనుకున్నావా? నువ్వు వారం రోజులు ఉండే ఉద్దేశంతో వచ్చావు. 4 రోజులైనా ఉండందే నేను వెళ్ళనివ్వను. అది కాదు విష్ణు, నేనేమీ విన్ను. నీకెక్కడా ఏమీ కొంప ముంచుకుపోయే పనులేమీ లేవని నాకు తెలుసు. ఇక నీకు నీ కొడుక్కి ఏమైనా తేడాలుంటే అది వేరే సంగతి. ఆ కారణంగా నా ఆతిథ్యాన్ని తృణీకరించి వెళ్ళిపోతే నేనెంత బాధపడతానో ఆలోచించావా? రంగనాథ్ విష్ణువర్ధనరావు వైపు చూసి గ్రహించాడు. అతడేమీ హాస్యానికి అనటం లేదని. ఈ నిష్ఠూరం మధ్యన నాకు దేనికి? నిన్ను నీ కొడుకును వేరు చేసిన పాపం నాకెందుకు? వెళ్ళేటట్టయితే నీతో వంశీని కూడా తీసుకెళ్ళిపో. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. నేను చచ్చాక కూడా రావద్దు. విష్ణువర్ధనరావు అనేవాడొకడున్నాడని మర్చిపో. వడగళ్ల వాన కురుస్తున్నట్టే దడదడ అనేసి భోజనం వదిలి లేచిపోతున్న అతడిని భయంగా చూస్తుండిపోయారు మురళి, జయలక్ష్మి కూడా. ఇంతవరకు అతడి శాంతాన్ని, సరసాన్ని గాని కోపాన్ని కొంచెంగా కూడా చూడని వంశీ రెప్పవాల్చగా విడ్డూరంగా చూస్తుండిపోయాడు. రంగనాథ్ కూడా మొదట విస్తుపోయాడు. కానీ త్వరగా తన్ను తాను సంభాళించుకుని కర్తవ్యం గ్రహించాడు. గబగబా లేచి వెళ్ళాడు. వాష్ బేసిన్ వైపు నడుస్తున్న స్నేహితుడిని జబ్బ పట్టుకుని నిలేశాడు. నడు, నువ్వు భోజనం మధ్యలో వదిలితే నేనేనేంటి చేతకాని వాజమ్మలాగా చూస్తూ కూర్చోటానికి? నా షరతు మాటేంటి అంటూ విష్ణువర్ధనరావు మొండికేశాడు. రంగనాథ్ బింకంగా చూస్తూ జవాబిచ్చాడు. 4 రోజులు కాదు, 40 రోజులుంటాను. రా, మళ్ళీ పొమ్మన్నావంటే మాత్రం ఊరుకోను అంటూ జయలక్ష్మి వైపు తిరిగి అన్నాడు మళ్ళీ. వదిన గారు, మీరే సాక్ష్యం, మరి ఉండమంటారా అని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ప్లేటు దగ్గరకు తీసుకుంటూ. ఇప్పటికి జయలక్ష్మి హాయిగా నవ్వగలిగింది. చాలేండి, స్నేహితులిద్దరూ కలిసి మమ్మల్ని హడలగొట్టి చంపారు. భోజనాలు చెయ్యండి అంటూ తాను ఒక ప్లేటు తీసుకొని పోయి
వంశీ పక్క కుర్చీలో కూర్చుంది. వంశీ కింద వదనంతో కూర్చుని ఉన్నాడు, నలుగురితో పాటు నవ్వకుండా. పెద్దవాళ్ళం కదా అని మీరు మీ ప్రతాపాలు చూపుతుంటే పిల్లల మనసులు ఎంత ఒత్తిడికి గురవుతాయో కొంచెమైనా ఆలోచించారా అని. నువ్వు తిను బాబు. ఇటువంటి చిన్న చిన్న విషయాలకే మనసు తల్లకిందులైతే ఇక అనుకున్న ఆదర్శాన్ని ఎలా సాధించగలుగుతావు అంటూ అతడి ప్లేట్లో ఇంకా ఇంకా అధరువులు వడ్డించసాగింది. ఆమె వడ్డనకు తన చెయ్యి అడ్డు పెడుతూ నవ్వటానికి వ్యర్థ ప్రయత్నం చేశాడు వంశీ. అటు మురళీవదనం కూడా తరిగిన కళను మళ్ళీ పూర్తిగా సంతరించుకోలేదు. ఇప్పటికీ ఆవేశాలు తగ్గిన స్నేహితులిద్దరూ తమ తమ తప్పిదాన్ని గుర్తించారు. విష్ణువర్ధన్ రావు మందలింపుగా అన్నాడు, చూసావురా రంగా, పిల్లలు ఎంత అప్సెట్ అవుతారో మన అనాలోచితాలతోటి. నీ ఎంత ఎదిగిన కొడుకును నీ ఆజ్ఞలతో బంధించటం అంటే స్వేచ్ఛగా ఎదిగి విరగబూస్తున్న చెట్టును కత్తిరించటమే అవుతుంది. రంగనాథ్ వదనంలో పశ్చాత్తాపం స్పష్టంగా కనపడింది. మృదువుగా అన్నాడు, సారీ విష్ణు, వంశీ, ఇదంతా మర్చిపో మై డియర్ సన్. ముందు భోజనాలు హాయిగా కానిద్దాం, తర్వాత విషయాలు చర్చించుకోవచ్చు. అమ్మాయి మురళి, ఆ బిర్యానీ గిన్నె ఇలా అందించమ్మా, చాలా రుచిగా ఉంది. ఒక్కసారిగా అందరి మనసులు తేలికై వదనాలు వికసించటం, మరుక్షణంలో భోజనాల గది నవ్వులతో దద్దరిల్లటం జరిగింది. రాత్రంతా తీరిగ్గా డాబాపై కూర్చుని తమ ఉద్యోగపు ప్రథమ దశ ముచ్చట్లతో ప్రారంభం చేసిన సంభాషణ ఎన్నెన్నో విషయాలపైకి మళ్లించారు స్నేహితులిద్దరూ. జాము జాముకు కోళ్లరుస్తున్నాయి. దూరాన గోదావరి అలల శబ్దం మినహా ఆ నిశిదిలో ఏమీ వినరావటం లేదు. కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులు ఎన్ని సిగరెట్లు తగలేస్తున్నారో వారికే తెలియదు. అరే రంగా, మాటల్లో మనం గమనించనే లేదు, తెల్లవారుజాము కావస్తుంది అన్నాడు విష్ణువర్ధన్ రావు. నవ్వేశాడు రంగనాథ్. పోనీ, మనం ఇంత సరదాగా గడిపి ఎన్నాళ్ళయింది. పద, ఇంకా ఏం పడక మార్నింగ్ వాక్కి పోదాం. అలా ఊరివైపు నడుద్దాం పద, ఓ క్రోసు దూరం అంతే. లోపల ప్రహరీ దాటి బయట పెద్ద గేట్ల వైపు నడుస్తూ ఆశ్చర్యంగా ఆగిపోయాడు విష్ణువర్ధన్ రావు. ఇక్కడ కాపలాదారుడేమయ్యాడు అనుకుంటూ నలుదికులా దృష్టి సారించిన అతడు దూరాన 2 షెడ్లలో లైట్లు వెలుగుతుండటం గమనించాడు. పద, ఏంటో చూద్దాం. ఇది ఇంకా ఎవరూ నిద్రలేచే వేళ కాదు. 3:30గా ఇప్పుడు సమయం. ఉద్యోగం నుండి రిటైర్ అయిన రంగనాథకు ఇటువంటి విషయాలు వినగానే కోపం వచ్చేస్తుంది. డ్యూటీలో ఉన్నట్టే ప్రవర్తిస్తాడు. పద విష్ణు, ఇటువంటి విషయాల్లో అశ్రద్ధ చేయకూడదు. వీడు రోజు ఇలాగే కాపలా కాయకుండా దొంగ వేషాలేస్తున్నాడేమో. పద చూద్దాం. ఎంత ప్రమాదం ఇటువంటి నిర్లక్ష్యపు పనులు. సవ్వడి కాకుండా నిశ్శబ్దంగా ఇద్దరూ అటు నడిచారు. అక్కడ దృశ్యం చూసిన మిత్రులిద్దరూ గడప దగ్గరే ఆగిపోయారు. కాపలాదారుడి 10 ఏళ్ల కుమారుడు నీరసంగా శయ్యాగతుడై ఉన్నాడు. మంచ పక్కనే సెలైన్ అమర్చబడి ఉంది. అది ఆ పిల్లవాడికి చేతి నరం ద్వారా ఎక్కుతుంది. ఆ చెయ్యి కదలకుండా ఆ బాలుడి తల్లి పట్టుకుని కూర్చుని ఉంది, పక్కనే కళ్ళు ఒత్తుకుంటూ. ఇక ప్రమాదం లేదట్లే, డాక్టర్ బాబు చెప్పారుగా అని అతడు భార్యకు సముదాయింపు ధోరణిలో నచ్చ చెప్తున్నాడు. సూర్యం, అతడి భార్య, మరో 2 పొలం పనులు మనుషులు కూడా అక్కడే సహాయంగా కూర్చున్నారు. డాక్టర్ బాబు మంచి హస్తవాసి మనుషులే చంద్రమ్మ. మొన్న నా జబ్బంతా ఇలా చేత్తో తీసేసినట్టు పోయింది కదా, భయం లేదు. నీ కొడుకు పొద్దుటికే లేచి శుభ్రంగా తిరుగుతాడు అని అభయం చెప్తున్నాడు సూర్యం. నిజమే సూర్యుడు, ఆ బాబాయ్ ఇక్కడ లేకపోతే మనం ఈ పాటికి పట్నం పరిగెత్తుకెళ్లాల్సి వచ్చేది కదా. అది ఎంత ఆలస్యం, ఎంత గొడవ. ఆ డాక్టర్ బాబు తల్లి కడుపు సల్లగుండాలా అని మరో వృద్ధురాలు అంటుంది. ఏం జరిగింది, ఏమిటి అని ఆరాధిస్తూ విష్ణువర్ధన్ రావు మంచానికి దగ్గరగా నడిచాడు. అందరూ గబగబా లేచి నిలబడ్డారు. రోగగ్రస్తుడైన పిల్లవాడి తండ్రి వివరించాడు. మా కోటేసుకు 10 రోజుల నుండే పచ్చకామర్లని అనుమానంగా ఉందండి. ఏదో పసరు పోసాం బాబు, తగ్గిపోతుందని. నాకసలు చెప్పనే లేదే ఎవరు అంటున్న యజమానికి పశ్చాత్తాపపూర్వకంగా విన్నవించుకున్నాడతను. దీనికి ఇంగ్లీష్ మందులుండవనుకున్నాం బాబుగారు. అయినా ఇంత ప్రమాదం జరుగుతుందనుకోలేదండి. రాత్రి 11 గంటల వేళ వాంతి చేసుకుని కళ్ళు తేలేసినాడు కుర్రాడు. కాళ్ళు చేతులు చల్లబడినాయి. కంగారెత్తి మీ కడకు వస్తా ఉంటే మురళమ్మ అయ్యగారిని శ్రమ పెట్టొద్దని డాక్టర్ బాబును నిద్రలేపి తీసుకొచ్చారు. రంగనాథ్ వైపు చూశాడు విష్ణువర్ధన్ రావు. వేడి పాయసం రుచిగా ఉన్న కంఠం దిగినట్టుగా ఉంది అతడి పరిస్థితి. డాక్టర్ బాబు గబగబా ఇంజెక్షన్ ఇచ్చి ఈ గొట్టాలవి పెట్టారు బాబు. పిల్లోడు బాధ తగ్గి పడుకున్నాడు. ఒళ్ళు వేడి కూడా బాగానే ఉంది.
ఇదంతా మీదయ్యా డాక్టర్ బాబు చలవా అయ్యగారు. ఆ బాబాయ్ ఈ అర్ధరాత్రి నా బిడ్డ ప్రాణం నిలబెట్టారు. దేవుడు ఆయనకి మేలు చెయ్యాలా మనస్ఫూర్తిగా అంది పిల్లవాడి తల్లి. ఏడి డాక్టర్ పడుకున్నాడా అని అడిగాడు నలువైపులా కలియజూస్తూ విష్ణువర్ధనరావు. లేదు బాబు లేదు. ఇంతవరకు ఇక్కడే ఉన్నారు. మురళమ్మ గారు డాక్టర్ గారు మీరు రాకముందే అలా బయటికి వెళ్ళారు. అరగంటలో వచ్చి చూస్తానన్నారు. జాగ్రత్తగా చూడండి. నేను వస్తాను మళ్ళీ. జ్వరం వచ్చినా ఏమొచ్చినా నాకో అమ్మాయికో చెప్పమని ఎన్నిసార్లు చెప్పాను. మీ ఇష్టం వచ్చినట్లు పసర్లు వేళ్ళు తినేయటమేనా? క్షమించాలి బాబు. ఇంకెప్పుడు ఎవరూ ఇలా చెయ్యం. బాగా బుద్ధొచ్చింది ఇయాల. మళ్ళీ వచ్చి చూస్తాను. స్నేహితులిద్దరూ బయటికి వచ్చి నడక సాగించారు. విష్ణువర్ధన్ రావు స్నేహితుడి జబ్బపై కొట్టాడు. చూసావా రంగా, వాళ్ళంతా నీ డాక్టర్ కొడుక్కి ఇస్తున్న సర్టిఫికెట్లు. రంగనాథ్ గంభీరంగా నవ్వాడు. నాకు తెలుసురా. లోపల నీకు మహా గర్వంగా ఉందిలే కొడుకు ప్రతిభ చూసుకొని అన్నాడు మళ్ళీ అతను. రంగనాథ్ ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగానే మార్చాడు. వాళ్ళు నా కొడుకునే పొగట్టం లేదు, కేవలం నీ పెంపుడు కూతుర్ని కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు. చూసావుగా నవ్వేశాడు విష్ణువర్ధన్ రావు. కొట్టేవలే దెబ్బ అంటూ. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు విష్ణు? నువ్వు నాకు వివరంగా చెప్పనేలేదు. ఎవరైతేనేం నా దగ్గరకు వచ్చిన అందరి మనుషుల్లాగే బాధల్లో ఉన్న పిల్ల. తండ్రి పోయాడు. ఆ అమ్మాయి నువ్వన్నట్టు పెంపుడు కూతురు కాదు, కన్నా సొంత కూతురే అనిపించేలా ఉంటుంది పాపం. శ్రోత మౌనంలోనే అతడి అంతరంగాన్ని, అనుమానాన్ని గ్రహించగలిగాడు విష్ణువర్ధన్ రావు. నాకు తెలుసు రంగా, నువ్వు నమ్మవు. పరాయి వాళ్ళు అంతటి విశ్వాసపాత్రులు ఎలా అవుతారు అంటావు. ఎలా నమ్ముతారా? ఎవరో దారిన పోయే పిల్ల కన్న కూతురి కంటే ఎక్కువ ప్రేమగా ఉంటుందంటే ఎన్ని రకాల ఘోర నేరస్తులను, టక్కులాడిలను, మోసాలను చూడలేదు చెప్పు మనం. బాగా తమపై నమ్మకం కలిగాకనే కదా ఎవరైనా మోసం తేలిగ్గా చేసేది. అంతవరకు ఎందుకు? ఆ మధ్య నీ దగ్గర చేరిన వాడొకడు 4,000తో పారిపోలేదు. అందుకని అందర్నీ ఎలా అనుమానిస్తాను రంగా? ఎంతో మంచి కుటుంబాల నుండి పెద్ద పెద్ద డిగ్రీలతో వచ్చిన ఘరానా ఉద్యోగులు ఎందరో పెద్ద పెద్ద మొత్తాల విషయంలో నిజాయితీ లేకుండా ప్రవర్తించటం, మళ్ళీ వాళ్ళ మీద ఎంక్వైరీలు, గొడవ అన్నీ రోజు వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాంగా. గొప్పవాడు చేస్తే దొంగతనం, బీదవాడు చేసింది దొంగతనమునా? అంతేగా. ఈ సవాలుకు సమాధానం చెప్పక దూరానికి దృష్టి నిగిడ్చి చూస్తున్న రంగనాథను గమనించి తాను అటు చూశాడు. నది ఒడ్డున ఎవరో ఇద్దరు కూర్చుని ఉన్నట్లు విద్యుత్ దీప కాంతిలో కనిపిస్తుంది. ఎవరు? మురళీ వంశీలా ఉన్నారే. వీళ్ళింకా నిద్రపోతున్నారేమో అనుకున్నాను. స్నేహితుడి మాటల వెనుకున్న వ్యంగ్యం విష్ణువర్ధన్ రావుకు గ్రాహ్యమే. మాటలాపి ఇద్దరూ అటు నడిచారు నెమ్మదిగా. నదీ తీరన ఇసుకలో కూర్చున్న ఆ వ్యక్తులు మురళీ వంశీలే. పరిసరాలే గమనించినంతగా సంభాషణలో మునిగున్నారు. చల్లని పిల్ల తెమ్మెరలు వీస్తూ ఆహ్లాదకరంగా ఉంది ప్రకృతి. వారి కంఠస్వరాలు మంద్రస్థాయిలోనే ఉన్నప్పటికీ ఆ నిశ్శబ్దంలో సుస్పష్టంగా వచ్చి దూరాన నిలిచిన ఆ ఇరువురు స్నేహితుల శ్రవణేంద్రియాలను తాకుతున్నాయి. ఇంచుమించుగా జీవం లేని పిల్లవాడిని బ్రతికించావు వంశీ నువ్వు ఇవాళ. అటువంటి పరిస్థితిలో కంగారు పడకుండా ధైర్యంగా, నిజమైన డాక్టర్గా ప్రవర్తించి చాలా నిబ్బరంగా పనిచేశావు అని ప్రశంసాపూర్వకంగా అంది మురళి. వంశీ చాలా బాధతప్ప స్వరంతో జవాబిస్తున్నాడు. ఒక వంక ఎంతో అభివృద్ధి సాధిస్తూనే ఉంది దేశం. కానీ ఈ అభివృద్ధిని, నవీన సాధనాలను వాడుకోలేని, అందుకోలేని అంధకారంలోనూ, అజ్ఞానంలోనే ఉంది 300 ప్రజ. ఈరోజు కోటీసు బ్రతకపోతే అతడి తల్లి తండ్రి ఏమయ్యేవారు? హారిబుల్. ఇది చూసిన తర్వాత నాకు అసలు ఇక్కడి నుండి వెళ్ళాలని లేదు మురళి. ఇప్పటికే ఎందరో డాక్టర్లు, ఎన్నో ఆసుపత్రులు నిండిపోయిన చోటికే నేను వెళ్ళి ప్రాక్టీస్ చేయటంలో అర్థం లేదు. పరమార్థం అసలే లేదు. సంఘానికి, సౌకర్యానికి దూరంగా బతుకుతున్న ఈ దీనుల సేవలో ఉన్న తృప్తి ఇంకెక్కడా ఉండదు. నిజమే, కానీ మీ నాన్నగారు అందువల్ల బాధపడతారు. అది మీకు న్యాయం కాదు. ఎప్పటికైనా ఆయనలో మార్పు వస్తుంది. అప్పుడు రండి మీరు మళ్ళీ ఇక్కడకు. ఇప్పుడు మాత్రం మీ నాన్నగారు చెప్పినట్లు చేయటం మీ విధి. ఆయన మారగలరని నీవెందుకనుకుంటున్నావు? తప్పక మారుతారు. ఎవరైతే నీతి, నియమం, విధి నిర్వహణ, దుష్ట శిక్షణ అంటూ అతి నిక్కచ్చిగా కనిపిస్తారో వారిలో తప్పక అమితమైన దయ అంతర్గతంగా ఉంటుంది. పైకి కనిపించే కరుకుదనం వెనుక ఆ హృదయమంతా నవనీతమే. అరే, ఎవరో అటు నుంచి వ్యక్తిని చూసినట్టే చెప్తున్నావు? అవును వంశీ, చూశాను.
వివరాలు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా నీకు. అయితే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావు. ప్రస్తుతానికి మాత్రం వెళ్ళండి. మీ తల్లిగారు చనిపోతే మీ నాన్నగారే కదా మిమ్మల్ని పెంచి ఇంత వ్యక్తిత్వం వచ్చేట్టు పెంచారు. మిమ్మల్ని శాసించటం ఆయన హక్కు. తండ్రి లేని నన్ను మా అమ్మ ఎన్నో పాట్లు పడి పెంచుకొచ్చింది. అందుకే నేను ఆమె మాట ప్రకారం ఇక్కడి నుంచి వెళ్ళిపోదలుచుకున్నాను. ఏమిటి? ఉలిక్కి పట్టట్టే అడిగాడు వంశీ. నువ్వు వెళ్ళిపోతున్నావా మురళి? ఆ, నేనిక్కడ ఉండటం నాకు మంచిది కాదు. అంకుల్ ఆంటీలకి అసలే గౌరవం కాదు. అదేమిటి? నిరాశ నిర్లిప్తతలు నిండిన స్వరంతో జవాబిచ్చింది మురళి. అదే, నా ఈ బ్రతుకు తెలిసినంత వరకు ఎక్కడా మాకు గౌరవం లభించదు వంశీ. అందరూ అసహించుకుని భయంతో దూరంగా పారిపోయేటట్టు చేసే కులం మాది. మురళి, ఏం మాటలవి? నిజం వంశీ. ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ చెప్పే అవకాశమే రాదేమో. పవిత్రమైన దేవదాసి అయిన సమాజం చేత హీనంగా మార్చబడిన దురదృష్టవంతురాలి పుత్రికను నేను. అందుకే నాకు ఈ సమాజంపై అసహ్యం. ఈ సమాజ సూత్రాలపైన నీతులపైన నాకు నమ్మకం లేదు. ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తావు? నాకు ఆదర్శం మన అంకుల్. నేరస్తులను చీకట్లోనూ నేరాల్లోనూ తిరిగి మగ్గిపోనీయకుండా వెలుగుబాటను చూపుతున్నారాయన. అలాగే నేను మాలాగా అసహించుకోబడి మగ్గిపోతున్న ఆడవారికి కొందరికైనా ఆశ్రయం, అండా లభించేట్లు చేస్తాను. సంసార స్త్రీలకు ఇల్లు, వాకిలి, పుత్రుల నీడ అన్నీ ఉంటాయి. కానీ మా అమ్మ వంటి వాళ్లకు వార్ధక్యం ఎంత భయంకరంగా ఉంటుంది. ఎక్కడ బ్రతుకుతారు వారు? ఎవరు ఆదరిస్తారు వారిని? చాలాసేపు మౌనంగా ఉన్న వంశీ అన్నాడు. ఇంత చిన్న వయసులోనే నీలో ఎంత పెను తుఫాను దాచుకున్నావు మురళి. తుఫానులోనూ భూకంపాల్లోనూ పుట్టి పెరిగి గిట్టిపోయే హైన్యపు బ్రతుకులు మావి. మా అమ్మ తప్పనిసరిగా నా కోసం బ్రతికింది. నేను నిత్యం మా అమ్మ నాకు ఈ ప్రపంచాన్ని ఎందుకు చూపిందా అని ఏడుస్తున్నాను. ఈ బాధలు పశ్చాత్తాపాలకు ఇక్కడే చరమగీతం పాడదలుచుకున్నాను. నాలా ఎవరూ మున్ముందు ఏడ్చే అవకాశం నేను రానియను. కానీ తెలుసు, ఆర్థిక బలం లేని నేను ఏం చేయగలనని మీ అనుమానం. ఏవో కొద్ది నగలు మిగిలాయి మా అమ్మ దగ్గర. అన్నిటినీ మించి నాకు మనోబలం ఉంది. ఆ ఇద్దరి మాటలు ఇలా సాగుతూనే ఉన్నాయి. విష్ణువర్ధన్ రావు రంగనాథ్ మెల్లగా వెనుతిరిగారు. మౌనంగా నడిచి వచ్చి లాన్లో కూర్చున్నారు. దూరపు ఆకాశం అప్పుడప్పుడే రాగరంజితమవుతుంది. పక్షుల కలకల నాదాలతో ప్రకృతి మెల్లగా నిద్ర మేల్కొంటుంది. విన్నావా అంతా? ఆ అమ్మాయి మాటల్లో నీకేమైనా మోసం కనబడిందా? అన్నం ఉడికిందో లేదో చూడటానికి 2 మెతుకులు చాలవు రంగా. విష్ణువర్ధన్ రావు మాటలకు ఇటూ చెప్పలేని స్థితిలో ఉన్నాడు రంగనాథ్. మురళి గాని ఆమె తల్లి గాని తమ గురించి ఏ దాపరికం ఉంచరు. వాళ్ళిక్కడికి వచ్చినప్పుడు నేను జయ కూడా వాళ్ల వివరాలేమీ అడగలేదు. వంట ఇంటి పనేదో చెప్తే మురళి ఎంతో నిబ్బరంగా నాతో తన వివరాలు చెప్పి తాను వంట చెయ్యవచ్చో లేదో అడిగింది. సభ్యకులస్తులెవరూ వారి చేతి నీరు కూడా తాగరనేది ఆమెకు అంతవరకు తెలుసు. ఆ భయాన్ని పోగొట్టి ఇక్కడ అందరూ సమానమేనని, ఇంకెప్పుడూ కులం సంగతి ఎత్తవద్దని చెప్పాను. పాపం, చాలా నిజాయితీగల అమ్మాయిలాగే కనిపిస్తుంది. అనిపించటమేంటి? మురళి పేరు ఆ తల్లి ఏ ఉద్దేశంతో పెట్టిందో కానీ చాలా సరిగా మాత్రం అమరిందా పేరు. అవకాశం లభించాలే కానీ ఏ అయినింటి ఆడపిల్లకు తీసిపోనంత దివ్యంగా మలుచుకుంటుంది జీవితాన్ని. మురళీనాథం ఎంత మోహనమో అంత కోమలో ఆమె బుద్ధి. మరీ అంత నమ్మకమా? నమ్మకమే రంగా. 7 ఏడాది పైగా చూస్తున్నాను. అంతెందుకు, ఇంతకు ముందు నువ్వు మద్రాసు వెళ్ళి వచ్చిన కారణం గురించి ఆలోచించుకో. ఇటువంటివన్నీ చూశాక కూడా మనం కేవలం ఒక ప్రత్యేక తెగను, జాతిని ప్రత్యేక బుద్ధులతో ముద్ర వేయటం అన్యాయమే అవుతుంది. మరి ఆమె వెళ్ళిపోతానంటుంది. ఆపుతావా? బ్రతిమాలుతావా? చూద్దాం, నచ్చ చెప్తాను. నా మాట వింటుందనే నమ్మకం ఉంది. సూర్యోదయమైంది. జయలక్ష్మి కాఫీ ట్రేతో వచ్చి కూర్చుంది శుభోదయం చెప్తూ. మళ్ళీ కబుర్లు, తర్కాలు మొదలయ్యాయి. అంతకు పూర్వం జరిగిన విశేషాన్ని భార్యకు వివరించాడు విష్ణువర్ధన్ రావు. జయలక్ష్మి ఆశ్చర్యంతో అంది, నిన్న మందులన్నీ కొని తేవటం మంచిదైందన్నమాట. నేను అన్ని మందులు అనవసరం అంటే మురళే పట్టుబట్టి కొనిపించింది. వెంటనే అవసరం వచ్చింది. చూసారా? అది సరే జయ, ఇలా ఎంతకాలం? ఎప్పుడైనా ఏదైనా ఇంకా పెద్ద అనర్థం జరిగి ప్రమాదిస్తే అపఖ్యాతి కదూ. ఎవరైనా ఇక్కడ ఉండటానికి ఇష్టపడే డాక్టర్ కోసం పేపర్లో 2 ప్రకటనలు ఇద్దామనుకుంటున్నాను. మీ ఇష్టం. రంగనాథ్ గంభీరంగా అన్నాడు. ఏ ప్రకటన అవసరం లేదు. వంశీ ఇక్కడే ఉంటాడు.
ఆ జయలక్ష్మి దంపతులు నమ్మలేకపోతున్నట్టుగా ఆశ్చర్యంగా చూడసాగారు అతన్ని. అవునరా విష్ణు, మీ అందరి నిర్ణయం ఒక్కటే అయినప్పుడు నేనొక్కడిని ఎందుకు కాదనాలి? విష్ణువర్ధన్ రావు పరిసరాలు దద్దరిల్లేటట్టు నవ్వాడు. నాకు తెలుసురా, ఇక్కడి జనమంతా ఇంద్రుడు చంద్రుడు అని నీ కొడుకును పొగుడుతుంటే నీకు గర్వమేగా మరి. అతను నవ్వలేదు కాని ఏదో వ్యాకులతా భావం పడుచూపింది అతడి వదనంపై. అంతా సవ్యంగా జరిగితే పర్వాలేదు, కానీ ఏదైనా వికటించి ఫలితం బాగుండకపోతే మాత్రం నిందా విచారము నాకు తప్పవు గదా. తల్లి లేనివాడు, ఇంతవరకు బాగా పెంచుకొచ్చాను. ఇదే జీవితం అసలు మలుపు తిరిగే విలువైన సమయం. చక్కటి ఉద్యోగం, బుద్ధిమంతురాలైన కన్య లభిస్తే వంశీకి ఇక నాకు నిశ్చింత కదా. జయలక్ష్మి విష్ణువర్ధన్ రావు ముఖముఖాలు చూసుకున్నారు. తండ్రిగా నీకు ఆ మాత్రం కలవరం ఉండటం సహజమే కాని వంశీ నిర్ణయాలేవీ తెలివి తక్కువగా ఉండవని నాకు నమ్మకం ఉంది. అయినా వెనుక మనం ఉండనే ఉన్నాం కదా రంగా. జయలక్ష్మి కలగజేసుకుంది. అన్నగారు, ఒక్క మాట. వంశీ మినహా మీకు మాత్రం ఎవరున్నారు? మీరు ఇక్కడే ఉండిపోకూడదు. భలే మాట చెప్పావు. అవునరా రంగా, ఒక్కడవు ఎక్కడో ఉండడం దేనికి? అతను నవ్వేశాడు బిగ్గరగా. భార్యాభర్తలిద్దరూ కూడబలుక్కున్నట్టు మాట్లాడుతున్నారే. ఆదరణకు చాలా కృతజ్ఞతలు. కానీ తరచూ వస్తుంటాను. ఇక్కడే ఉండటం కుదరదు. ఈ స్తబ్ద వాతావరణం నాకు సరిపడదు. నీ ఇష్టం. ఎప్పుడు రావాలన్నా రా. ఎక్కడున్నా నిశ్చింతగా ఉండు. వంశీకి నేనున్నాను. ఆల్రైట్? ఆల్రైట్. సాయం సమయం. అందర్నీ పలకరించి పొలం తోట అన్నీ కలిగి తిరిగి వచ్చి లాన్లో కూర్చున్న విష్ణువర్ధన్ రావు ముఖం ప్రసన్నతతో సంతృప్తితో వెలిగిపోతుంది. అప్పటికే అక్కడ ఆసీనులై ఉన్న జయలక్ష్మి, గోపెమ్మ, వంశీ ఏవేవో కబుర్లలో మునిగి ఉన్నారు. మురళి అందరి కోసం తేనీరు కలపటంలో నిమగ్నమై ఉంది. ఇంకా మందులు కొంటానంటీ రేపు టౌన్కెళ్ళి. సెలైన్ సెట్, కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఇంజెక్షన్స్ మనకు అదనంగా ఉండటం అవసరం. ఒక మాదిరి అవసరాలన్నింటినీ మనం తట్టుకునేటట్లు చేయగలగాలి నా ఆసుపత్రి అంటున్న వంశీని ప్రశంసాపూర్వకంగా చూసింది జయలక్ష్మి. వంశీ వచ్చాక మురళికి కూడా చాలా వైద్య విషయాలు, జాగ్రత్తలు తెలిసాయి. ఇంజెక్షన్లు కూడా చేస్తుంది. నిజంగా ఈ అభివృద్ధిని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా వంటి ఉద్దేశాలు కలవాళ్లు ఇంకా ఉంటారని, వంశీ వచ్చి నా కలలు నిజం చేస్తాడని, మురళి వచ్చి మనకింత బలమైన సాయంగా నిలబడగలదని అనుకున్నామా ఏనాడైనా? గోపెమ్మ అందరికీ పలహారాలు సర్దుతుంది. ఆ పనిని చేస్తూనే ఆమె ఈ మాటలకు సుతారంగా నవ్వింది. మీ పెద్ద మనసులు మీ భార్యాభర్తలిద్దరినీ ఎప్పుడూ ఉన్నతంగా మాట్లాడిస్తున్నాయి బాబుగారు. మురళికి మీరు నీడనిచ్చి కొత్త జీవితం ప్రసాదించారు. అది మీకు సాయంగా నిలబట్టం ఏంటి బాబుగారు? ఎంత చేసినా నేను, మురళి మీ రుణం తీర్చుకోగలమా? అతను గంభీరంగా మారిపోయి నిశితంగా చూశాడు గోపెమ్మ వైపు. అయితే మీరు రుణం తీర్చుకోవాలనుకుంటున్నారా గోపెమ్మ గారు? తీరే మార్గం చెప్పమంటారా? విష్ణువర్ధన్ రావు నుండి ఇటువంటి సవాల్ను ఎవరూ ఊహించలేదు. అందుకే శ్రోతలు ఎవరికి వారే విస్మితులై చూస్తున్నారు. గోపెమ్మ సమాధానం కోసం వెతుకుతున్నట్టుగా అంది. నిరాధారులం రుణం ఎలా తీర్చుకుంటాం బాబుగారు? రుణగ్రస్తులవటమే కాని ఆనాటికానాడు వచ్చే జన్మంటూ ఉంటే మీ కడుపున పుడతాం. అతనిలోని గాంభీర్యం తరగలేదు. వచ్చే జన్మ మీద నాకు నమ్మకం లేదు అన్నాడు ఖరారుగా ఆకాశంలోకి చూస్తూ. ఈ జన్మలోనే నా కూతురుగా నా ఇంట్లో ఉండిపోమ్మంటున్నాను. అవాక్కుగా చూడసాగిన గోపెమ్మ భుజంపై చేయి వేసి అర్థమయ్యేటట్లు చెప్పసాగింది జయలక్ష్మి. మీరిక్కడికొచ్చి సుమారు 2 ఏళ్లు కావస్తుంది. మురళి కన్నబిడ్డ కాదు మాకు అని ఎవరైనా జ్ఞాపకం చేస్తే బాధపడేంతగా మా మనసుల్లో స్థానం పొందింది మురళి. నాకు తలనొప్పి వచ్చినా తను బాధపడుతుంది. వాళ్ళ అంకుల్ టైంకి భోజనం చేయకపోయినా, మందులు తీసుకోకపోయినా, నిద్రపోకపోయినా ఊరుకోదు. అటు మన జనంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా తనే బాధపడి రాత్రింబవళ్లు సేవ చేస్తుంది. పెద్ద చిన్న అందరికీ చక్కటి సలహాలిస్తుంది. మరింతగా కలిసిపోయి ఇప్పుడు వెళ్ళిపోతాను అంటే బాధగా ఉండదా మాకు? చెప్పండి. మురళి, గోపెమ్మలు తలవాల్చుకున్నారు ఏం మాట్లాడలేనట్టు. విష్ణువర్ధన్ రావు అన్నాడు. రోజు 2 సార్లైనా అడుగుతుంది నేను వెళ్ళిపోతాను అంకుల్ అని. ఎక్కడికి వెళ్ళగలదు? అడిగితే ఎలాగో అలా బ్రతక్కపోతామా? ఇన్ని పక్షులు పురుగులు బ్రతుకుతుండగలేంది కళ్ళు కాళ్ళు ఉన్న నేను బ్రతకలేనా అని వేదాంతం మాట్లాడుతుంది. ఏం ఎక్కడో బ్రతకడమే, ఇక్కడే ఎందుకు బ్రతకూడదు? మురళి ఇంకా అధోవదనంతోనే ఉంది. కానీ గోపెమ్మ ఆనంద బాష్పాలను ఒత్తుకుంటూ అంది.
ఆడపిల్లపై అంతటి అనుబంధం పెంచుకోకండి అన్నయ్య గారు. రేపు పెళ్లి చేసి పంపాలన్నా ఇలాగే పోట్లాడతారా ఏం అల్లుడి గారితో? ఆమె కేవలం సంభాషణ ధోరణి మార్చే చిత్రిమతో అలా మాట్లాడిందే కాని విష్ణువర్ధన్ రావు గాంభీర్యం మాత్రం తరగలేదు ఈ మాటలతో. చివాలన గోపెమ్మ వైపు తిరిగి అన్నాడు, అన్నయ్య గారు అని అన్న నోటితో ఇక తర్కం పెంచొద్దు. బాధ్యతలన్నీ ఈ అన్ననెత్తిన పారేసి మీరు నిశ్చింతగా ఉండండి. అల్లుడితో పంపుతాను, అమ్మాయిని అల్లుడిని కూడా ఇక్కడే అట్టే పెట్టుకుంటానో చూస్తారుగా. ఆ కంఠంలో స్థిరస్థైర్యంతో పాటు కించిత్ ఆగ్రహరేఖ కూడా మిళితమై ఉంది. అది తెచ్చుకోలు కోపం కాదని నిజమైన కోపమేనని గ్రహించారు అందరూ. యథాలాపంగా వింటున్న వంశీ కూడా చెకుతుడై చూశాడు అందర్నీ. మురళి ఒక్కతి మాత్రమే ఎటువంటి చలనమూ లేక ధరణికి అభిముఖమైన వదనంతో కూర్చుంది. జయలక్ష్మి మురళి వైపు చూస్తూ ఆర్ద్రంగా అంది, జీవితంలో చిన్నప్పుడే కలిగిన బాధలు, తారసపడిన స్వార్థపరుల ప్రవర్తన ఒక రకపు తొలగిపోని భయానికి లోంచేశాయి మురళి లేత మనసును. నా దురదృష్టం మిమ్మల్ని అంటకూడదని వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పింది నేను గట్టిగా అడిగితే. ఇది విన్న విష్ణువర్ధన్ రావులో కోపం కొంత తగ్గి ఆర్ద్రత దర్శనమిచ్చింది. దురదృష్టం పారిపోయి అదృష్టపు దశ మొదలైందని అనుకుందాం. ఏం మురళి, నీకు అంకుల్ ఆంటీ దొరికారు, మాకు బిడ్డ దొరికింది, ఏమంటావు? అసలు ఇంతా చేసి నీ వయస్సెంతని? ఇంకా 20 నిండలేదు. నీ ప్రజ్ఞ చూస్తే నాకు నిన్ను మెడిసిన్ చదివించాలనుంది. 5-6 సంవత్సరాలు ఎంతలో తిరిగి వస్తాయి? అప్పుడు నీకు ఇటువంటి చిన్న చిన్న ఆలోచనల బాధ కూడా ఉండదు. వింటూనే వంశీ, వెరీ గుడ్ ఐడియా అంకుల్. మురళి తెలివి చూసి నేను చాలాసార్లు అనుకున్నాను తను మెడిసిన్ చదివితే బాగుండేదని. ఇదంతా కళా నిజమా? గోపెమ్మ తన స్వగతాన్ని పైకే వినిపింపజేసింది. జయలక్ష్మి అడిగింది మురళిని ఆప్యాయంగా చుబుకం పట్టి. ఇక ఎప్పుడూ వెళతానని అనొద్దు మురళి. మీ అంకుల్ చెప్పినట్టు చదువుకుంటావా? మురళి హఠాత్తుగా లేచి నిలబడింది. ఆమె నేత్రద్వయం నుండి వర్ష ఋతువు నదీ వెల్లువలు దుముకుతున్నాయి. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నాకే చదువు వద్దు, ఎవరి జోక్యమూ వద్దు. ఈ స్వార్థ ప్రపంచం చూసే చూపులు, నేర్పే చదువులు నా దృష్టిలో విషతుల్యం అని గబగబా అనేసి కళ్ళొత్తుకుంటూ పరుగులాంటి నడకతో నిష్క్రమించింది అక్కడి నుండి. జయలక్ష్మి ఆమె వెన్నింటి వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతుండగా భర్త ఆమెను వారించాడు. రాణి, ఆ గుండెలో పేరుకున్న దుఃఖమంతా బయటికి పోవాలి. అతి కష్టానికి, అతి ఆదరణకు కూడా తట్టుకోలేని చిగురుటాకది. శుభ్రంగా ఏడ్చి తేలికపడని ఆ మనస్సును. గోపెమ్మ మౌనంగా ఆకాశం వైపు చూస్తూ 2 చేతులు జోడించింది. దిక్కులేని మాకు ఒక దిక్కును చూపించిన దిక్పాలకులారా కృతజ్ఞతలు అనేది ఆ నమస్కారపు అంతరార్థమని అనుభవజ్ఞులు మాత్రమే గ్రహించగలరు. ఆ సాయంత్రం అలా ఏడుస్తూ నిష్క్రమించిన మురళి రాత్రి భోజనాల వద్దకు రాలేదు. పిలుచుకొస్తానండి అంది మాణిక్యం. వద్దులే, ఇద్దరికీ వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళు, ఇవాళ భోజనం అంది జయలక్ష్మి. మురళిని బలవంతంగా లేపి భోజనం దగ్గర కూర్చుండజేసింది గోపెమ్మ. నువ్వెళ్ళు మాణిక్యం, ఏమైనా కావలిస్తే నేను వస్తాలి అని ఆమెను పంపేసి మెల్లగా మురళిని మాట్లాడించింది. చూసావా మురళి, మనం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా మర్యాదలు మొదటి రోజులాగే ఉన్నాయి. నువ్వు బాధపడుతున్నావని భోజనం మన గదిలోకే పంపారు అమ్మగారు ఇవాళ. అవునమ్మా, నాకు తెలుసు. మరి అంత మంచివారిని మనం బాధ పెట్టొచ్చా? ఎవరైనా ఆశ్రయం కోసం ప్రాకులాడతారు కానీ ఇలా దొరికిన నీడ అండ కాలదన్నుకుంటారా? ఈ ప్రపంచంలోకి పోయి మళ్ళీ మనం ఒంటరిగా బ్రతకగలమా? నువ్వు కేవలం మన విషయమే ఆలోచించి స్వార్థంగా ప్రవర్తిస్తున్నావమ్మా. ఇంతటి మహాత్ములకు మన వల్ల ఏ కళంకం వస్తుందోనని నేను భయపడుతున్నా. గోపెమ్మ నిట్టూర్చింది. ఆంటీ నన్నొకనాడు బలవంతంగా పట్టణం తీసుకువెళ్లారు, గుర్తుందా? అక్కడ వారి మేనల్లుడు ఆనంద్ ఒకప్పుడు నాతో చదివినవాడే. అయితేనే బద్ధ విరోధిలా ప్రవర్తించాడు. ఆ తర్వాత 2 సార్లు ఇక్కడికి వచ్చాడు. అసహ్యంగా మాట్లాడి వెళ్ళాడు. ఎవరికి చెప్పుకోని ఇవన్నీ? మీ అంకుల్తోనే చెప్దాం. వద్దమ్మా వద్దు, ఎంతైనా ఆయనకు మేనల్లుడే. అదీ కాక ఆనంద్ విషపు మాటలు చూపులు చూస్తుంటే ఎంతకైనా తగినవాడనిపిస్తుంది. అతడు ఎటువంటి అవమానకర కథ ప్రచారం చేయకముందే ఇటైనా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఈరోజు ఆధారిని కూడా అంకుల్ బంధించేశారు. కిందటి వారం ఆనంద్ వచ్చి నానా మాటలని వెళ్ళినప్పుడు వంశీ ఎంత అనుమానంగా చూశాడో తెలుసా? ఎందుకో దగ్గరలోనే నాకు ఏదో ఘోర అవమానం ఉన్నదనిపించి గుండె దడదడలాడుతుంది. గోపెమ్మ నిస్సహాయంగా నిట్టూర్చింది.
మురళి, దైవంపై భారం వదిలి బ్రతకటం కంటే వేరు గతిలేని వాళ్ళం. ఎందుకు చెప్పు హైరాణ పడతావు అనవసరంగా? ఈ సంభాషణంతను అటు వరండాలో నుండి విష్ణువర్ధన్ రావు, ఇటు గుమ్మం చాటు నుంచి జాన్, కిటికీ పక్కన ఉన్న మెట్ల మీదుగా తన గదికి వెళుతున్న వంశీ క్షుణ్ణంగా విన్నారని ఆ తల్లి కుమార్తెలు గమనించనే లేదు. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.